శంతనుడు మహా తేజశాలి అయిన యువకుడు దేవవ్రతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. తరువాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు. ఇలా 4 ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు శంతనుడు యమునా నది ఒడ్డున విహరిస్తున్నాడు. ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది. ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని చుట్టూ చూశాడు. ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీ నుంచి వస్తుంది అని కనుక్కున్నాడు. ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళం వీచేటట్లుగా ఓ మునీశ్వరుడు ఆమెకు వరమిచ్చాడు. ఆ పరిమళ వాయువులే శంతనుడి శరీరాన్ని తాకాయి, ముక్కు పుటాలకు సోకాయి. గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను శంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆ పరిమళ భరిత యవ్వన కన్యను చూసిన దగ్గర నుంచి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టలు తెగాయి. ఆమెను పొందాలనే వాంఛ ఆయనలో ఏర్పడింది. ఆమెను తన భార్యగా రావాలని కోరాడు. అందుకామె, నేను జాలరి యువతిని, ఈ గ్రామ పెద్దే నా తండ్రి, దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి, ఆయన అనుమతి తీసుకోండి అన్నది. ఆ మాటలు శంతనుడికి ఎంతో మాధుర్యంగా అనిపించాయి. ఆమె తండ్రి దాసరాజు మంచి బుద్ధి కలవాడు. అతడు శంతన్ని ఉద్దేశించి, ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెకు కూడా ఎవరినైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు. మీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు. అయినా తమరు ఆమెను వివాహం ఆడడానికి ముందు నాకు ఒక వాగ్దానం చేయాలి అన్నాడు. దానికి శంతనుడు, కేవలం వాగ్దానమే, అయితే చేస్తాను అన్నాడు. యువతి తండ్రి, నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తరువాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలి అని కోరాడు. అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు. ఎందువల్లనంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజై ఉండి రాజుకు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవ్రతుణ్ణి, గంగాదేవి పుత్రుణ్ణి వెనుకకు నెట్టినట్లు ఉంటుంది. ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహం ఆడటం సిగ్గుచేటు. తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదని విచారంతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తానే మొదలు పడుతున్నాడు. ఓ రోజున దేవవ్రతుడు తండ్రి శంతనుని ఉద్దేశించి, తండ్రి, మీకు కావలసినవన్నీ ఉన్నాయి, ఎందుకు మీరు విచారంగా ఉన్నారు? మీరు ఏదో ఓ రహస్య అంశం గురించి మదన పడుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. నాయనా, నీవన్నది నిజం. ఎంతో హృదయ భారంతో ఆందోళనతో ఉన్నాను. నువ్వు నాకు ఏకైక కుమారుడివి. నువ్వెప్పుడు యుద్ధ సంబంధాల కార్యాలలోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు. ఈ ప్రపంచంలో జీవితం బుద్భుతప్రాయం వంటిది. యుద్ధాలు నిరంతరం ఉండేవే. ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుందని బాధపడుతున్నాను. నీవు 100 కుమారులకు సమానం. జ్ఞానులు, వేదవేత్తలు ఏమంటారంటే, క్షణభంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుడిని కలిగి ఉండటం అతడు లేనట్లుగానే తలంచాలి. వంశం వృద్ధి చేయాలనే కోరిక నాకు కలిగింది. ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు. వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు డొంక తిరుగుడుగా కుమారుడికి చెప్పాడు. బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణం ఉంటుందని ఊహించాడు. తన తండ్రి ఇలా ఉండడానికి కారణమేమై ఉంటుందని రథసారథిని ప్రశ్నించాడు. అతడు యమునా నది ఒడ్డున ఓ జాలరి కుమార్తెను చూసినట్లుగా చెప్పాడు. దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శంతనుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. జాలరి పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే. అతడు దేవవ్రతుడితో ఇలా అన్నాడు, నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భార్య కాదగినదే. అప్పుడామె, కుమారుడు రాజు కావద్దా? మీరేమో యువరాజుగా ఉన్నారు. మీ తండ్రి తర్వాత మీరే రాజవుతారు. ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉంది అని అన్నాడు. దేవవ్రతుడు జాలరి పెద్దతో, నేను చెప్పేది వినండి, ఇదే నా వాగ్దానం. నీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజవుతాడు, ఇది నిశ్చయం. అలాంటి కుమారుడి కోసం నాకున్న యువరాజాధికారము, తరువాత లభించే రాజాధికారము వదిలేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. జాలరి పెద్ద దేవవ్రతుని ఉద్దేశించి, ఓ భారత వీరశ్రేష్ఠుడా, ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నీవు చేశావు. నిశ్చయంగా మీరు మహావీరులు. నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకువెళ్ళండి. యువతి తండ్రిగా నేను చెప్తున్నాను, ఈ ఒక్క మాటను శ్రద్ధగా వినండి. మీరు సత్యవాక్కు కలవారు, ప్రతిజ్ఞను నిలుపుతారని నాకు తెలుసు. కానీ
మీ కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా? మీ కుమారులు మీ వలనే గొప్ప వీరులవుతారు. వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేదెవరు? ఈ అంశమే నన్ను బాధిస్తుంది అన్నాడు జాలరి పెద్ద. జాలరి పెద్ద మాటల్లో ఇమిడి ఉన్న కఠిన సమస్యలను అవగాహన చేసుకున్నాడు దేవవ్రతుడు. అయినా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిచి జాలరి పెద్దతో ఇలా అన్నాడు: ఇదే నా కఠిన ప్రమాణం. నేనసలు వివాహమే చేసుకోను. నిరంతర బ్రహ్మచార్యానికి నా జీవితాన్ని ధారపోస్తాను అంటూ 2 చేతులు పైకి జోడించి చెప్పాడు. వైరాగ్యపూరిత ప్రమాణం చేశాడు దేవవ్రతుడు. దేవతలు దేవవ్రతుడిపై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని పలికారు. భీష్మ అంటే ఓ కఠిన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు అని అర్థం. భీష్మ అనే పేరు ఆ క్షణం నుంచి దేవవ్రతుడికి సార్థక నామంగా అయ్యింది. తరువాత భీష్ముడు జాలరి పెద్ద కుమార్తె సత్యవతిని తోడ్కొని తన తండ్రి శంతనుడికి అప్పగించాడు. శంతనుడికి సత్యవతి వల్ల 2 కుమారులు జన్మించారు. వారే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. వీరిద్దరూ ఒకరి తరువాత మరొకరు రాజ్యాన్ని పాలించారు. విచిత్ర వీర్యుడికి 2 కుమారులు కలిగారు. ఒకరు ధృతరాష్ట్రుడు, మరొకరు పాండుపుత్రుడు. విచిత్ర వీర్యుని ప్రథమ భార్య అయిన అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు. రెండో భార్య అంబాలికకు పాండు పుట్టాడు. ధృతరాష్ట్రుడికి 9 కుమారులు కలిగారు. వీరిని కౌరవులు అన్నారు. పాండుకు 5 కుమారులు కలిగారు. వీరిని పాండుపుత్రులు అనే ఖ్యాతి గడించారు. భీష్ముడు తమ వర్గం వారందరితోనూ గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు. అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతం వరకు జీవించాడు. వంశవృక్షం ఏమిటంటే శంతనుడికి గంగాదేవి వల్ల భీష్ముడు, సత్యవతి వల్ల చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు జన్మించారు. విచిత్ర వీరుడికి అంబిక వల్ల ధృతరాష్ట్రుడు జన్మించాడు. ధృతరాష్ట్రుడికి కౌరవులు జన్మించారు. విచిత్ర వీరుడికి అంబాలిక వల్ల పాండు జన్మించాడు. పాండుకు పాండవులు జన్మించారు.